లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రైట్. డిసెంబర్ 5వ తారీఖున వరల్డ్ వైడ్‌గా 'పుష్ప 2' రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. అయితే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి అటు అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్న టైంలోని 'పుష్ప' వివాదాల్లోనే చిక్కుకుందా అనంటే అవుననే విషయాలపైన ఇవాళ మనం తెలుసుకుందాం. అయితే ప్రెజెంట్ ఏంటంటే 'పుష్ప' పైన ఇవాళ కేస్ కూడా ఫైల్ అయింది. ఎందుకంటే ఆర్మీ అన్న పదాన్ని అంటే బన్నీ యొక్క ఆర్మీ అని చెప్పి వాడుతున్న పదాన్ని ఎందుకని వాడుతున్నారు? ఆర్మీ అన్న పదాన్ని వాడడానికి ఎటువంటి హక్కుంది? ఎందుకంటే ఆర్మీ వాళ్ళు మనందరిని కూడా రక్షిస్తూ ఉంటారు బోర్డర్ బయట నుంచి. మరి అటువంటి పదాన్ని మీరు వాడుకోవడానికి రీజన్స్ ఏంటి? వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పి ఇవాళ బైరి శ్రీనివాస్ కేస్ ఫైల్ చేయడం కూడా జరిగింది. సో మరిన్ని వివరాలు ఇవాళ ఆయన మనతో పాటు ఉన్నారు. అతనితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ముందుగా 'పుష్ప 2' రిలీజ్ అవ్వడానికి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ ఆర్మీ అన్నది ఇప్పుడు ఇది కొత్త కాదు. గతంలో మనం చూసుకుంటే 'బిగ్ బాస్' ఫేమ్ కౌశల్ ఆర్మీ అని చెప్పి వరల్డ్ వైడ్ అంటే పాన్ ఇండియా లెవెల్‌లో అనుకోవచ్చు. అతనికి అంత ఫాలోయింగ్ ఏర్పడింది. ఆర్మీ అన్నది కూడా ట్యాగ్ అనేది ఇప్పటికి కూడా రన్ అవుతూ ఉంది. అప్పుడు మీకు అభ్యంతరం కాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకోవడంలో మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? ఇది ముఖ్యంగా మన అల్లు అర్జున్ గారు ఈజ్ అన్ ఐకాన్ స్టార్. ఈజ్ నాట్ ఓన్లీ పాన్ ఇండియా స్టార్ నౌ. హీ హాస్ బికమ్ ద గ్లోబల్. ఓకే. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం రీసెంట్గా మీరు అనేక ఫంక్షన్లలో అల్లు అర్జున్ గారు మీరు తీసుకోండి, నా ఆర్మీ నా ఆర్మీ నా ఆర్మీ అని ఒక 10 సార్లు ఏ ఫంక్షన్ ఉండి నా ఆర్మీ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఇండికేషన్ ఈజ్ గివింగ్ టు ద సొసైటీ. సో అల్లు అర్జున్ అనే వ్యక్తి, ఆయన అభిమాని. నేను కూడా వన్ ఆఫ్ ది మూవీస్ చూస్తూ పెరిగాను. అయితే అల్లు అర్జున్ గారు ఏంటంటే, ఆయన మనము ఎదుగుతున్నప్పుడు ఒదిగి ఉండాలి. ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ అనేది ఓకే, అతను కొన్ని ఒకటో 2 సంవత్సరాల కింద పెట్టింది. మేబీ నాకు తెలిసి అలా వైకుంఠపురంలో నుంచి అలా పెట్టినాము. కానీ అప్పుడు వేరు. ఇప్పుడు 'పుష్ప' సినిమా తర్వాత హీ హాజ్ బికమ్ ఎ గ్లోబల్ స్టార్. సో అతను ఆర్మీ 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 అంటుంటే, ఇప్పుడు మనకు ఆర్మీ అంటే ఏంది? దేశ సార్వభౌమాన్ని కాపాడేది ఆర్మీ, దేశ ప్రతిష్టను కాపాడేది ఆర్మీ, దేశ రక్షణ కోసం నిల్చున్నది ఆర్మీ. సో ఆర్మీ గొప్పతనాన్ని మనం ఆ విధంగా చూడాలి. కానీ ఇప్పుడు మనము అల్లు అర్జున్ ఆర్మీ, ఇంకొక ఆర్మీ అని అది చూస్తే ఆర్మీ అనే బ్రాండ్ ఇమేజ్ అనేది పోతుంది. సో హీ షుడ్ రిమూవ్ అల్లు అర్జున్ ఆర్మీ ట్యాగ్. ఓన్లీ ఆర్మీ ట్యాగ్, నాట్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు మీరు అల్లు అర్జున్ డై హ్యాట్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకోండి, అల్లు అర్జున్ అసోసియేషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంకేనా పెట్టుకోండి. మీరు విల్ సపోర్ట్ యూ. బట్ మీరు ఈ అల్లు అర్జున్ ఈ ఆర్మీ ద్వారా మీరు ఏమైనా దేశానికి సేవ చేశారా? మీరు దేశానికి ఏమైనా ఉపయోగపడ్డారా? పోనీ మీ ఫ్యాన్స్కి ఏమైనా మీరేమైనా సాయం చేసిర్రా అల్లు అర్జున్ ఆర్మీ పెట్టుకొని? సో ఇది కమర్షియల్ కాదు. ఇది ఆర్మీ ఈజ్ నాట్ కమర్షియల్, ఈజ్ ద పేట్రియాటిక్ అండ్ మన దేశానికి సంబంధించిన స్పిరిట్ అది. సో పవర్ అది, ద పవర్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీరు తీసుకోండి, వేరే దేశాల్లో కూడా ఆర్మీ ఉంటాయి. అమెరికాలో ఉంది, లండన్లో ఉంది. సో అనేక దేశాలు ఆర్మీకి అనేది ఒక ప్రత్యేకత ఉంది. సో ఐ రిక్వెస్ట్, మీరు ఆర్మీ ట్యాగ్ తీసేయండి. మేము దానికోసమే మేము మన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్ పిఎస్లో మేము కంప్లైంట్ చేయడం జరిగింది, ఈ ఒక ట్యాగ్ని తీసేయాలని చెప్పని. ఓకే. కానీ ఆర్మీ అన్నది ఇప్పుడు మీరు అన్నారు కదా, అందరిని కూడా వాళ్ళు పరిరక్షిస్తూ ఉంటారు అని చెప్పి. మరి ఇక్కడ అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూలోని తనకి ఎవరైనా విమర్శలు చేస్తూ ఉంటే తన ఫ్యాన్స్ అడ్డుగా ఉంటారు, తనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ కోణంలోనూ ఆయన పెట్టుకునేది కాదు కదా ఆర్మీ అన్నది. ఫ్యాన్స్ నుంచి వచ్చింది కాబట్టి దీనికి అల్లు అర్జున్‌కి సంబంధం ఏంటి? ఫ్యాన్స్ నుంచి వచ్చింది కాదు అది. ఆయనే ఉన్నది. మళ్ళీ చెప్తున్నాను, నా ఆర్మీ నా ఆర్మీ నా ఆర్మీ అని ఆయన చెప్తున్నాడు. అంటే ఇప్పుడు జనాలు ఆయన పట్ల అలా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ ఏం భయం? ఇప్పుడు శ్రీనివాస్ కూడా వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు నేను అల్లు అర్జున్ మీద ఇప్పుడు నేను కంప్లైంట్ చేశాను. సో ఇప్పుడు నాకు 100 మంది తెచ్చుకోమంటారా? మనం కరెక్ట్ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు దేనికి కూడా. నేను అల్లు అర్జున్కి ఏమంటున్నాను, అల్లు అర్జున్ గారు, నేను మిమ్మల్ని ఏం విమర్శిస్తలేను. నో డౌట్ యూఆర్ ఎ బిగ్ యాక్టర్. మీరు అసలు మీ యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా అసలు వేరే లెవెల్. మీరు తగ్గేది అంటారు కదా, అందులో తగ్గకండి. బట్ సామాజిక కోణంలో మన దేశ సార్వభౌమం సంబంధించిన వరకు మీరు ఆర్మీ ట్యాగ్ తీసేయండి. మేము ఇంట్లో కూడా మేము అదే అడిగాము, మేము కంప్లైంట్ కూడా అదే అడిగాము. సో సార్ ప్లీజ్ రిమూవ్ ద ట్యాగ్. సో మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే నాకు ఒక పాయింట్ రైజ్ అయింది. సేన అంటే ఏంటి చెప్పండి? సేన సేన మేడం, సేన అంటే ఒకటి చెప్పండి మేడం. సేన వేరు, ఆర్మీ వేరు. ఓకే, లేదు అంటే సేన యొక్క మీనింగ్ ఏంటి చెప్పండి? సేన మీన్స్ ఒక ఏమంటారు, యూ థింక్ దట్ ఇస్ ఆర్మీ.
బట్ Yes. సేన అంటే ఆర్మీయే కదా. సైన్యం వేరు, సైనా వేరు. లేదు, సైన్యం అడుగుతున్నా. ఆర్మీ అంటే సైన్యం, సేన వేరు, సేన అంటే ఆర్మీయే కదా. సేన వేరు, సైన్యం మనల్ని వేరు. రక్షిస్తున్న మనం వాళ్ళని సైన్యం కదా. అంటారు, సేన అన్నారు, సైన్యం అంటారు. ఉమ్, మనం రక్షిస్తున్న వాళ్ళని సైన్యం అంటారు. ఉమ్, అలా మీరు మీరు బిగ్ టీవీలో నేను చెప్తున్నాను, సైన్యం వేరు, సేన వేరు. ఆ. నాకు అర్థమైంది. మీరు మీరు ఎక్కడ దాకా అవుతారు నాకు అర్థమైంది. నేను ఎక్కడి దాకా పోవడం కాదు, నేను ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఈ పాయింట్ రైజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఇష్యూ చేయాలంటే ప్రతిదీ ఇష్యూ చేయొచ్చు. సో అందుకని అడుగుతాను. ఇప్పుడు సేన అంటే ఇప్పుడు జనసేన ఉంది, వీళ్ళందరూ నా జన సైనికులు అంటారు. సైనికులు అంటే ఏంటి? ఆర్మీ వాళ్ళనే కదా సైనికులు అంటారు. మరి మీరు దీని మీద కూడా ఎందుకని మరి ఫైట్ చేయడం లేదు? మేడం ఒకటి చెప్తా చూడండి, అది ప్యూర్లీ పొలిటికల్. నేను పొలిటికల్ విషయం ఇక్కడ పొలిటికలా మూవీనా అన్నది పాయింట్ కాదు. మీ యొక్క అభ్యంతరం ఏంటి? వర్డ్, అవునా? అభ్యంతరం అనేది వర్డ్. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే నేను అడుగుతున్నా. ఇక్కడ Okay. మనకి పొలిటికల్ మూవీ అని కాదు. Hmm. మరి ఇక్కడ కూడా ఉంది కదా, నా జన సైనికులు, నా సైనికులు నాకు వెంటగా ఉన్నారు అని చెప్పి కూడా మెన్షన్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. మరి మీకు అక్కడ అభ్యంతరం రాలేదు. కౌశల్ ఆర్మీ చాలా పెద్ద ఇష్యూ అయింది. కౌశల్ ఆర్మీకి వచ్చేసరికి జనాలందరూ ఆయన గెలవాలని కూడా అప్పట్లో చాలా వరకు ర్యాలీలు చేశారు. ఆయన యూజ్ చేసుకున్నారు, ఇప్పటికీ కూడా ఆయన యూజ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క షోలో ఆయన కనిపించినప్పుడు. అప్పుడు మీకు అభ్యంతరం రాలేదు. బట్ వై ఇప్పుడు ఎందుకు మీకు అభ్యంతరం? ఫస్ట్ పాయింట్, జన జన ఆర్మీ అని పెట్టుంటే, జన అని పెట్టుంటే ఖచ్చితంగా నేను కూడా దాన్ని ఏమంటారు అబ్జెక్షన్ చేస్తుండే. నంబర్ 1. నంబర్ 2, కౌశిక్ ఆర్మీ అన్నారు కదా. కౌశిక్ ఆర్మీ అనేది అది ఇప్పుడు ఈయన ప్యాన్ ఇండస్ట్రీ అదే చెప్తున్నాను నేను మీకు. డిఫరెన్స్ ఏంటంటే మనం ఇతను పెట్టి ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు. నా ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఆర్మీ అనే వర్డ్ అదొక పవిత్రమైనది, మన మన దేశ రక్షణకు సంబంధించి. కాబట్టి ఈ ఆర్మీ అనేది ఇంకెవరు పెట్టకూడదు. ఈయనే కాదు, ఎవరైనా కానీ ఆర్మీ అనేది మాత్రం పెట్టకూడదు. మీరు సైన్యం వేరు, సేన వేరు. మళ్ళీ కూడా చెప్తున్నాను నేను, సైన్యం వేరు, సేన వేరు. నేను మీరు చెప్తుంది నాకు అర్థమైంది, సైన్యం వేరు సేన వేరు. బట్ ఈయన కూడా ప్రస్తావిస్తూ ఉంటారు కదా అన్నది నా పాయింట్. అక్కడ కూడా అది మంచే కదా, మంచిగానే జనాల్ని ప్రస్తావిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎస్ జన సైనికులు అని మీరు అన్నారు. హీ డస్ గుడ్ ఫర్ ద సొసైటీ ఇన్ వాట్ వే ఐ విల్ షో, ఐ విల్ టెల్ యూ. అతను మొన్న 21 మంది 21 చోట పోటీ చేసిండు, 21 చోట్ల గెలిచిండు. పబ్లిక్ మనసును గెలుచుకుండు, పబ్లిక్ సేవ చేస్తుండు. అంటే మంచి చేస్తే మీకు అభ్యంతరం రాదా? అదే చెప్తున్నాను మేడం. మీరు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ మంచి చేయడం లేదా? అదే చెప్తున్నాను. అల్లు అర్జున్ గారు ఆర్మీ పేరు పెట్టుకొని ఆయన దేశానికి ఏం ఉద్ధరించింది అదే అడుగుతున్నాను నేను. నేను అప్పటి నుంచి అడుగుతున్నా అదే. కానీ ఆర్మీ ట్యాగ్ దయచేసి ఇది ఏమంటున్నానంటే, అల్లు అర్జున్ గారు మీరు మీ ఆర్మీ అనేది ఓకే, కానీ ఆర్మీ అనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవసరం ఏం పెట్టుకుని ఆర్మీ అనే ట్యాగ్ ఉంది కదా సార్, మీరు ఆ ట్యాగ్ ఒకటి మీరు తీసేయాలి. ఎందుకంటే మీరు ఉన్నతంగా ఎదిగిర్రు, మీరు ఇప్పుడు నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ కాదు, మీరు గ్లోబల్గా రీచ్ అయ్యారు, ప్యాన్ ఇండియా పోయి ఎక్కడికి గ్లోబల్ వెళ్ళిపోయారు మీరు. సో మీరు ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు ఆ ఆర్మీ ట్యాగ్ తీసేసి మీరు అది పెట్టుకొని మీరు సామాజిక సేవా కార్యక్రమాలు చేయండి. డెఫినెట్గా మీకు ప్రజలు ఇంకా ప్రమాదం పడతారు. ఓకే, కానీ ఆయన చాలా వరకు సామాజిక సేవలు చేసినట్టు కూడా మనకి చాలా మంది చెప్తూ ఉంటారు కదా. చిన్నపిల్లల పట్ల కావచ్చు, లేకపోతే వరదలు వచ్చేటప్పుడు ఆర్థిక సాయం చేసే విషయాల్లో కూడా టాలీవుడ్ హీరోలు అందరూ ఎలా అయితే ముందుకొస్తూ ఉంటారో అందులో ఈయన కూడా ముందుకొస్తూ ఉంటారు కదా. మరి ఆ భాగంలో కూడా ఆయన సేవ చేసినట్టే కదా. మరి ఇంకెక్కడ అభ్యంతరం మీకు? సేవ చేసిన వాళ్ళకి ఓకే మీరు అబ్జెక్షన్ చెప్పను అన్నారు. మరి అల్లు అర్జున్ సేవ చేయలేదా? సేవ చేసి మేడం ఇప్పుడు అన్నట్టే మీరు మరి మీరే ఒప్పుకుంటున్నారు, మళ్ళీ మీరే ఒక రకంగా సేవ ఒప్పుకోవడం అంటే ఏ లేదు. సేవ? ఇప్పుడు ఆ వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు చేసిండు తను, అది వేరు. అది వేరు. అంటే మీకు ఎటువంటి సేవ ఏమంటున్నా అంటే చేయాలి? మేడం, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగి చూసినా Yes. ఆయనకి రక్షణ కవచము, ఆర్మీ ఇవన్నీ కాదు. నేను ఏమంటున్నా అంటే అల్లు అర్జున్ గారు వెన్ యూఆర్ కరెక్ట్, మీరు కరెక్ట్ కాబట్టే మిమ్మల్ని అక్కడ దాకా తీసుకోరు ప్రజలు. ఏది మీరు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇప్పుడు మీ పుష్ప 2 కోసం అందరు ఈగర్గా వెయిట్ చేస్తారు. మీకు ఇంకా దేనికి సార్? మీకు అంత పొజిషన్కి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క మీ ఫ్యాన్స్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆర్మీ అంటారు కదా, ఆర్మీ ప్లేస్ వేరే పేరు పెట్టుకొని మంచిగా వాళ్ళ దగ్గర తీసుకోండి, హత్తుకోండి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది మీరు వాళ్ళకి అండదండలు ఉండాలని నేను ఆ విషయంలో మేము ఉంటాం తప్ప. కానీ ఈ ఆర్మీ అనేది మాత్రము దేశానికి సంబంధించిన రక్షణ సంబంధించింది కాబట్టి అది ఎవరైనా కానివ్వండి, ఇక మీదట ఆర్మీ అనే ట్యాగ్ పెట్టకూడదు. రైట్. ఇప్పుడు దీని దగ్గర నుంచి అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చింది? మీరు ఈ కేసు పెట్టారు, ఇప్పటికే మార్నింగ్ నుంచి మొత్తం కూడా హల్చల్ అయిపోయింది ఆయన పైన ఆల్రెడీ మీరు ఇది పెట్టడం వల్ల. సో ఫ్యాన్స్ దగ్గర నుంచి మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ లాంటివి ఏమైనా వచ్చాయా ఇప్పటికే? నేను ఎక్కడ కూడా ఫ్యాన్స్ విమర్శించలేదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఫ్యాన్స్ విమర్శించకపోయినా వాళ్ళ యొక్క హీరో ట్యాగ్ తీసేయాలి అని అంటే ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఫైర్ అవుతారు. ఎందుకు తీయాలి, ఏంటి అభ్యంతరం అని చెప్పి. సో అలాంటి కాల్స్ కానీ ఏమైనా మీకు వచ్చాయా అని అడుగుతున్నా. రాలేదండి. ఏం రాలేదు. ఓకే, రాలేదు. సో ఇదే మీ అభ్యంతరం.
నేను అభ్యంతరం అంటే మేడం అదే చెప్తున్నాను. ఆర్మీ ట్యాగ్ అనేది తీసేయాలి అంతే. ఆర్మీ అనేది ఒక మనకి దేశం రక్షణ సంబంధించింది కాబట్టి ద పవర్ ఆఫ్ ఇండియన్ నేషన్ అంటే నేను ఒక క్వశ్చన్ చేస్తానండి. ఇప్పుడు సమాజంలోని ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా, Hmm. మీరు అటువంటి వాటి మీద పోరాడితే ఎస్ హీస్ రైట్ అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి చిన్న చిన్న వాటిపైన మీరు ఈ విధంగా కేసులు పెట్టడం కానీ దీన్ని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? కేవలం మీరు ఆ మూవీని ప్రమోట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా హైప్ ఇస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని మీరు హైప్ ఇచ్చుకుంటున్నారా, ఏంటి అసలు? ఆబ్వియస్లీ వస్తుంది, ఒక గ్లోబల్ స్టార్ అని మీరే అన్నారు. ఆయన పైన ఇలాంటి కేసు అనేది మనం పెడితే రేపు పొద్దున్న మనం కూడా లైమ్ లైట్ లో ఉంటాము అని చెప్పి మీరు ఇలాంటిది చూస్ చేసుకున్నారా? ఎందుకంటే ఆర్మీ అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, గతం నుంచి కూడా ఆయనకి సంబంధించి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు కదా, అప్పుడు మీరు సైలెంట్ గానే ఉన్నారు. వై పుష్ప రిలీజ్ ముందు ఎందుకు? ఇప్పుడు మీరు అడిగిరు కదా, 2013లోనే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ యూ కెన్ సీ 2013 గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఎన్జిఓ ఇది. అయితే మేము అనేక సేవా కార్యక్రమాలు చేసినాం. ప్లాంటేషన్ ఆఫ్ సాప్లింగ్స్, మళ్ళీ అలాగే మన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అవగాహన సదస్సులు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఏర్పాటు చేసాము. సో అనేక రకాలుగా మేము చేస్తూనే మాకు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనము మన ప్రజెంట్ మీరు అన్నారు ఇప్పుడు ఇది చిన్న విషయం అన్నారు. ఇది చిన్న విషయం ఏంటంటే మీరు నన్ను ఇక్కడ దాకా వీలకపోతుండే, నేను బిగ్ టీవీలో నేను మాట్లాడకపోతుండే, నా మీద ఇంత చర్చ జరగకపోతుండే. ఒక అల్లు అర్జున్ అనే వ్యక్తి ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ సినిమా. అల్లు అర్జున్ గారు మీరు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ సినిమా. మిమ్మల్ని దేశం కాదండి మొత్తము వరల్డ్ వైడ్ చూస్తున్నారు. మీరు అది ఆలోచించండి. నేను అల్లు అర్జున్ గారు మీరు ఆర్మీ ట్యాగ్ విషయంలోనే నాకు ఒక ప్రాబ్లం. ఐ మీన్ మీరు అది తీసేయాలని చెప్పని మేము రిక్వెస్ట్ పెట్టాం తప్ప, మీరు తీసేస్తే కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా నేను మెన్షన్ చేశాను క్లియర్గా. సో ఆ ఒక్క విషయంలో తప్ప కానీ మీ యాక్టింగ్ స్కిల్స్ మీ అన్నీ వేరే లెవెల్, మీరు తగ్గేదిలే ఉండండి. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఆర్మీని మాత్రం గౌరవించాం. మీరు ఒక సినిమా కూడా చేసిరు మీరు. సో ఆర్మీ పవర్ అది. మీరు అక్కడి నుంచి అందిపుచ్చుకొని ఆ స్పిరిట్ని మీరు అందిపుచ్చుకొని మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. కానీ ఈ ఆర్మీ ట్యాగ్ అనేది మాత్రము దయచేసి తీసేయాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. సో ఇదండి ప్రెసెంట్ ఈ ఆర్మీ ట్యాగ్ ఏదైతే ఉండిందో అది దేశం కోసం పోరాడే వ్యక్తులకి అది సొంతం తప్ప ప్రతి ఒక్కరు కూడా పెట్టుకొని వెనక ట్యాగ్ అనేది ఇచ్చుకొని యూజ్ చేసుకునేది కాదు. సో దానివల్ల ఏంటంటే ఆ ఆర్మీ వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళని అభిమానించే వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఎలా అయినా సరే ఈ ఆర్మీ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి అని చెప్పి కూడా ఇవాళ శ్రీనివాస్ మాటల్లో వింటున్నాం. కెమెరామెన్ హరీష్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.